హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంతిని. ఈరోజు మనం చేమగడ్డలు కర్రీ చేసుకుందాం. చేమగడ్డలు నీట్గా కడుక్కొని మిడిల్లో సన్నగా లేయర్ కట్ చేసుకోవాలి. ఒక కుక్కర్లో వాటర్ పోసుకొని చేమగడ్డలు వేసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకోవాలండి. చేమగడ్డలు అనేది బాగా ఉడికిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుందామండి. 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టుకుందామండి. టమాటాలు బాగా మెత్తగా అయినాయి కదండి. ఇప్పుడు చేమగడ్డలు కూడా వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీరా ధనియా పౌడర్ కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుపు వేసుకుందామండి. అలాగే తగినన్ని వాటర్ కూడా వేసుకుందామండి. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. కర్రీ అనేది దగ్గర పడింది కదండి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందామండి. కర్రీ రెడీ అయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ.